రామకృష్ణ రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. శ్రీ శారదాదేవి. కాశీపూర్లో శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యుల హృదయాలను కాళీమాత యొక్క భవిష్యత్ కార్యమైన రామకృష్ణ సంస్థ కోసం సంసిద్ధం చేయడంతో పాటు అదే సమయంలో పవిత్రతా స్వరూపిణి అయిన భార్య శ్రీ శారదాదేవిని కూడా ఈ మహోత్తర కార్యం కోసం సిద్ధం చేశారు. శ్రీ శారదాదేవి ఆయన సహధర్మచారిని మాత్రమే కాదు, ఆయన ప్రథమ శిష్యురాలు కూడా. ఆమె బాల్యం నుండి ఆమెకు శిక్షణనివ్వడం మాత్రమే కాకుండా ఆమె యొక్క ఆధ్యాత్మిక మహత్వాన్ని గ్రహించి ఆమెను విశ్వజననిగా పూజించారు. ఒక్కసారి కాశీపూర్లో ఉన్నప్పుడు ప్రజల బాధలను తొలగించమని ఆమె చెప్తూ ఆయన ఇలా అన్నారు: కలకత్తా ప్రజలు అంధకారంలో మిట్టాడుతూ క్రిమికీటకాలంగా కనిపిస్తున్నారు. వారిని జాగ్రత్తగా చూసుకో. మహిళలు సమాజంలో ముఖ్య పాత్రను పోషించలేరని అపోహను, సందేహాన్ని తొలగిస్తూ ఆమె చేయవలసిన కార్యము చాలా ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరము అప్పుడే రెక్కలు తొడుగుకుంటున్న పక్షిలా ఉన్న రామకృష్ణ ఉద్యమాన్ని శ్రీ శారదాదేవి నిశ్శబ్దంగా పెంచి పోషించారు. యువ సన్యాసులు బారానగర్లో మఠంలో లేదా ఇతర యాత్రా స్థలాల్లో తీవ్రమైన తపస్సాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆవిడ అనేక దేవాలయాలను సందర్శిస్తూ శ్రీరామకృష్ణుల కోసము సర్వాన్ని త్యజించిన తమ బిడ్డలకు ప్రాథమిక అవసరాలైన తలదాచుకోవడానికి నీడ, వారి ఆకలిని తీర్చే మార్గము చూపి ఆశీర్వదించమని ఆయనను ఇలా ప్రార్థించారు. వీధులలో భిక్షాటన చేసిన ఆహారాన్ని తింటూ ఒక చెట్టు నీడ నుండి మరొక చెట్టు నీడకు తమ నివాసాన్ని మార్చుకునే ఎందరో సన్యాసులను నేను కాశీ మరియు బృందావనంలో చూశాను. అలాంటి సన్యాసులకు మన దేశంలో కొదవలేదే. మీ పేరిట సర్వము త్యజించిన నా బిడ్డలు తిండి కోసము బిచ్చమెత్తుకోవడం చూసి నేను భరించలేకపోతున్నాను. మీకు ఇదే నా ప్రార్థన. మీ పేరు చెప్పి లోకాన్ని త్యజించే వారికి సాధారణ అవసరాలైన కూడు, గుడ్డ, నీడ లభించాలి. వారందరూ మీ ఉపదేశాలను, ఆదర్శాలను కేంద్రంగా చేసుకొని ఒక చోట కలిసికట్టుగా నివసించాలి. ప్రాపంచిక జీవితంలో దుఃఖాలను అనుభవించే ప్రజలు వారిని ఆశ్రయించి మీ వచనామృతాన్ని గ్రోలి ఊరడింపును పొందాలి. అందుకోసమే కదా మీ అవతరణ. అందరూ ఆకలితో అలమటిస్తూ తిరుగుతుండడం చూసి నేను సహించలేను అన్నది శ్రీ శారదామాత రామకృష్ణ పరమహంసను ప్రార్థన చేసింది. జై శ్రీరామకృష్ణ.